వేడివై వచ్చాను భువనానికి, గాలివై పోతాను గగనానికి. నా తండ్రి ఆశయ సాధన కోసం విచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పిన గిరిబాబు గారికి, బాలు గారికి, జేఏసీ నల్ల విష్ణు గారికి, తోట నరసింహ గారికి, అలాగే తోట రామకృష్ణ గారికి, ఆటో రామకృష్ణ గారికి, యేసుదాస్ గారికి, రత్నాల గారికి, కేఆర్ఎస్ రావి శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ గోదావరి జిల్లాలో అన్ని రోడ్లు కూడా కిర్లంపూడి వైపు ఉన్నాయి. కాపుల కోసం నినదించిన ప్రాంతం కిర్లంపూడి, కాపుల కోసం పోరాటం చేసిన ప్రాంతం కాకినాడ, కాపుల కోసం రక్తం చిందించిన నేల రావులపాలెం, కాపుల కోసం జైలుకి వెళ్ళిన నేల రాజమండ్రి. ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభ డాక్టర్ స్వర్గీయ ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లాలో జరగడం ఎంతో అభినందనీయం. అమరావతిలో 10 ఎకరాల్లో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి నమూనా, వారి నివసించిన ఇల్లు, వారి తాలూకా వస్తువులు, వీటితో పాటు ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వారి జయంతి, వారి వర్ధంతి కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 96% కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి, చివరి 4% ఉన్నాం కాబట్టి, ఈ గోల్ కూడా పూర్తవుతుంది కాబట్టి వారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరి ద్వారా కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. గోదావరి జిల్లాలో కాపు సెంటిమెంట్ బలంగా ఉంది. విజయవాడ కానీ, రాయలసీమలో బలిజలు కానీ ఉన్నారు. బలిజల సమావేశాలు కూడా మేము పెడుతూ ఉన్నాం. రావులపాలెం, తణుకు, కాకినాడ, కడియం, రాజమండ్రి, రామచంద్రపురం, భీమవరంలో కూడా ప్రతి చోట సభలు విజయవంతం ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు వేసుకుని వాళ్ళే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అన్నగారు కొవ్వూరులో కూడా అక్కడ కూడా తాళకుండా కూడా చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడింది, చెప్పింది వాళ్ళ పేరు సహా మేము రికార్డు కూడా చేసుకున్నాం. ముద్రగడ పద్మనాభం గారి అంశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఒక స్టడీ కేసుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో అవసరమైతే ఉద్యమాలకు సంబంధించి ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేది లేదు. మనకి కావాల్సింది ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారితో, ఏ ముఖ్యమంత్రి గారైనా సరే కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడే వ్యక్తులు కావాలి.